మాటలు తక్కువ ఉండాలి, చేతలు ఎక్కువ ఉండాలి. బుల్లెట్ రైలు ఇంకా భారతదేశంలోనే రాలేదు. ఇప్పటికే ఆ ముంబై దగ్గర కారిడార్‌కి ప్లాన్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళదొచ్చాక ఆ తర్వాత ఆంధ్రాకే మిగతా దానికి ఏర్పాటు చేయాలి. కానీ ఇప్పుడే ఎందుకు పదే పదే బుల్లెట్ రైలు, బుల్లెట్ రైలు మొన్న బనకచెర్ల ఇప్పుడు బనకచెర్ల పక్కకెళ్ళిపోయింది. ఇప్పుడు బుల్లెట్ రైలు వచ్చేస్తుంది. ఏడొచ్చేస్తది? ముందున్నటువంటిది పూర్తి చేసుకోవాలి కదా! ముందు అమరావతి సంగతి తేలాలా? అలాగే అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఏంటో తేలాలా? అమరావతిలో ఇంటర్నేషనల్ స్టేడియం ఏంటో తేలాలి. ఇది కాకుండా రోజుకొక కొత్తదనం ఏదో జరిగిపోతుంది, ఏదో అన్నటువంటిది ఎందుకు? ఇప్పుడు తాజాగా బుల్లెట్ రైలు త్వరలో వచ్చేస్తుంది. అమరావతి, చెన్నై, బెంగుళూరు నగరాలకు కలుపుతూ 4 రైళ్లు మార్గం వస్తది. 15 నెలల్లో 4,71,154 మందికి ఉద్యోగాలు ఇచ్చారట. ఏం ఉద్యోగాలు ఇచ్చారు? జనాలు సంపాదించుకున్న ఉద్యోగాలు ఈళ్ళు ఇచ్చినట్టా? 16,000 ఉద్యోగాలు టీచర్లకు ఇచ్చామంటారా? గుడ్. అంతేగాని ఇయన్నీ ఏంటిది? లాజిస్టిక్ ఇన్ఫ్రా పెట్టుబడులు, ఉద్యోగ కల్పన మీద చర్చలో చంద్రబాబు చెప్పుకొచ్చినటువంటిది బుల్లెట్ రైలు వచ్చేస్తుందని. బుల్లెట్ రైలు ఎప్పుడొస్తుంది? ఎలా వస్తుంది? ముందు ఇంకోటి అసలు అమరావతిదే ఇంతవరకు నోటిఫికేషన్ ఇచ్చుకోలేదు. అదేంటో ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ కదా!